హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారండి? అందరు బాగున్నారా? అండ్ అందరికి వచ్చేసి గుడ్ మార్నింగ్. అండ్ వ్లాగ్ వచ్చేసి అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఫ్రైడే రోజు అయితే షాప్కి వెళ్ళలేదు అనమాట. ఇంకా ఇంటి దగ్గరే ఉన్నా కదా అని చెప్పేసి ఇంక ప్రశాంతంగా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాయి ఇక్కడ. ఇంకా ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా అన్నం తినుడు కూడా అయిపోయింది. షాప్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి కూర్చున్నా అనమాట. ఇంకా అక్క ఫోన్ చేసి ఈరోజు షాప్ తీయట్లేదురా, ఇంకా ఈరోజు క్లోజ్, ఇంటి దగ్గరే ఉండంటే ఇంకా నేనైతే మంచి ప్రశాంతంగా ఇంటి దగ్గరే ఉన్నా అనమాట. చాలా రోజుల తర్వాత మా గులాబ్ చెట్టు చూడండి, అసలు ఎన్ని ఫ్లవర్స్ పూసినాయో. అసలు నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందంటే, నేను చెట్టు పెట్టిన దగ్గర నుంచి అసలు ఇన్ని ఫ్లవర్స్ పూయలే పూసినాయి. బట్ లైట్గా ఆడొకటి చిన్న చిన్న ఫ్లవర్స్ పూసినాయి. ఫస్ట్ టైం అనమాట పెద్ద ఫ్లవర్స్ పూయడం. ఇది గులాబ్ చెట్టు అంటే ఇట్లా పూయాలి పువ్వులు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ఇన్ని రోజులు అంతా అక్కడ నీడకు పెట్టిన మెట్ల కింద పెడితే అసలు ఒక్క పువ్వు కూడా పోయలే. పువ్వు ఆ మొగ్గలు వేసినాయి అన్నీ ఇట్లా ఖరాబ్ అయినాయి. దీన్ని మంచిగా ఎండకు తీసుకొచ్చి పెట్టిన. కొంచెం ఎండ తగిలితేనే చెట్లకు మంచిగా పూలు పూస్తుంది. ఇట్లా ఎండకు పెట్టిన, ఎండ పెడితే ఇంకా మంచిగా పూలు పూస్తూ ఉంది. ఎన్ని పూలు పూసినాయో నిన్న నుండి. ఇంకా ఉన్నాయి. చిట్టి గులాబీ ఇది మొన్న వాళ్ళ ఇంటికి అంచి తీసుకొచ్చింది. ఈ గులాబీ ఇదొక్క రకము, ఇదొక్క రకము, ఇదొక్క రకము. ఇది అనుకుంటూ ఏం చేస్తూ దీంట్లోనే పెట్టేసిన. ఇంకా అవి కూడా ప్లేస్ ఎక్కడ లేదు పెట్టడానికి. ఇంకా దీంట్లోనేమో చామంతి చెట్లు పెట్టిన. అవి అనుకుంటూ ఏం చేస్తాయో. పువ్వులు పెట్టుకోకపోయినా పర్లేదు, కానీ ఇట్లా చెట్ల నిండి ఉంటే మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఒకసారి గంటకు ఒకసారి వీటిని వచ్చి ఇట్లా చూసుకోవచ్చు మంచిగా. ఇంకా మా తులసమ్మ కూడా ఎదుగుతూ ఉంది ఇప్పుడిప్పుడే కొంచెం. దీనికి వాటర్ ఏమో ఇదేమో మంచిగా పెద్దగా అవుతుంది. దీంట్లోనేమో అట్లనే ఉంది చిన్నగా. ఇంకా ఇది కనకాంబరం చెట్టు. దీంట్లో అయితే కరివేపాకు చెట్టు. అండ్ ఇది మెయిన్ ఇదొక్కటి అంటే దీన్ని ఏమంటారు, మల్లెపువ్వు. నాకు ఈ మల్లెపువ్వు దీన్ని ఏమంటారు, ఈ మల్లె చెట్టు, సన్నజాజి మల్లె చెట్టు ఇది తీసుకొచ్చి పెట్టిన. ఇదేమో బొడ్డు మల్లె చెట్టు. ఇంకా ఇది ఏడంతరాల మల్లె చెట్టు. పెట్టనైతే పెట్టిన ఎన్నుకుంటే ఏం చేస్తుంది. బాయ్ బాయ్ పొట్టులు. ఎండబెట్టిన దగ్గర నుంచే మంచిగా పూస్తుంది గులాబీ పువ్వు. ఇది కూడా అసలు ఎదగట్లేదు మనీ ప్లాంట్. ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఒకేసారి బయట వర్క్కి వెళ్ళినప్పుడు అసలు ఇంత కూడా టైం ఉండట్లేదు. తిండి కూడా ప్రశాంతంగా తినలేకపోతున్నాం. హడావిడి ఎందుకంటే టైం అయిపోతుంది కదా, వెళ్ళాలి. ఇంకా మనం ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ చేసుకునేసరికి అప్పటికే 10:30, 11 అట్లా అవుతుంది. ఇంకా అన్నం తినడం అమ్మ టైం అయిపోయింది, ఇంక గేడేం తింటామని చెప్పేసి ఏదో హడావిడిగా కొంచెం వేసుకొని ఫాస్ట్గా తిని అట్లా వెళ్ళడం అవుతుంది. ఇంకా షాప్ క్లోజ్ ఉన్న రోజు అమ్మయ్య ప్రశాంతంగా అని అనిపిస్తూ ఉంది. అమ్మయ్య ఈరోజు అయితే షాప్ లేదు కదా అని అలా అనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా పనులు కూడా స్లోగా చేసుకుంటూ ఉన్నాయి. ఇంకా షాప్ ఈరోజు క్లోజే కదా అని చెప్పేసి పిల్లలకైతే ఆల్మోస్ట్ పెట్టి పంపించేసినాను. ఈ మధ్య నేను టిఫిన్స్ చేయడం మానేసిన కదా, అసలు మొత్తం పూర్తిగా చాలా రోజులు అవుతుంది. ఇంకా మొలకలు ప్రిపేర్ చేసుకుంటున్నాయి మధ్య. హెల్దీ వేలో వెళ్ళాలి, ఇక ప్రిపేర్ చేసుకోవాలి, హెల్దీగా ఫుడ్ తినాలి అని చెప్పేసి బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ టైం ఉండలేదు పనులు చేసుకోనికి. అయినా సరే ఇంకా పిల్లలకు కూడా అలవాటు చేయాలి. ఇంకా మా ఆయన కూడా ఇంకా మా ఆయన చిన్న పిల్లగాడు అనమాట. మా పిల్లల కంటే ఇంకా రాగి జావ తాగడు, మొలకలు తినాడు, ఏది తినాడు అన్నీ గుర్తు చేయాలి. ఇంకా అరుస్తేనే తింటాడు. కానీ నార్మల్గా తిను అని చెప్పి ప్రేమతో ఇస్తే తినడు అనమాట. అరవాలి చేసేపు అరిస్తే అప్పుడు ఇంకా తింటాడు అలా అనమాట. ఇంకా ఈ మధ్య మొలకలు కూడా ప్రిపేర్ చేసి జావ పోయినాయి, గడక పోయింది, ఇక అన్నీ పోయినాయి. ఇప్పుడు మళ్ళీ మొలకల కాడికి వచ్చినాం అని చెప్పేసి ఇంకా నా మీదనే అరుస్తూ ఉంటాడు. అయినా సరే ఇంకా అన్నీ అలవాటు చేయాలి అంటే మొత్తం కంటిన్యూగా అవే చేయంగా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాయి అనమాట. ఇంకా అలా ఇడ్లీ దోశలు కొంచెం బంద్ చేసిన. ఇంకా బంద్ చేసిన దగ్గర నుంచి ఇంకా పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఇంకా మా ఆయనకి ఇబ్బంది అవుతూ ఉన్నది. మా కన్నగాడు కొంచెం నా పార్టీ అనమాట.
అనమాట. వాడు ఏది చేసినా తింటాడు. ఇంకా వాళ్ళకి చేసి పెట్టేది నేనే కాబట్టి ఇంకా మ్యాక్సిమం హెల్తీగానే తినాలి, హెల్తీగానే చేసి పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటా. ఇంకా అలా వాళ్ళకి కూడా అలవాటు చేయాలంటే అస్సలు అలవాటు పడతలేరు. ఇంకా మెయిన్ మా పిల్లలు ఎట్లాగో అలవాటు అవుతారు అనుకో, ఇంకా మా ఆయన అయితే అస్సలు అలవాటు అవుతలేడు అనమాట. ఇంకా అదే కోపం వచ్చి ఇంకా అరుస్తూ ఉంటా అనమాట. పిల్లలకంటే మరీ ఇట్లా అద్మానం అవుతాను, అసలు ఏం తినవు ఏం లేదని చెప్పేసి ఇంకా ఆయననే ఎక్కువ అరుస్తూ ఉంటా పిల్లల మీద కంటే. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే తీస్తున్నా అనమాట. పొద్దున్నే లేవగానే వేస్తా బట్టలు. ఇంకా అట్లయితేనే కొంచెం మనకు టైంకి అయిపోతూ ఉంటుంది. ఇంకా ఆరేసుకొని మన వర్క్ మనం చూసుకోవచ్చు కదా అని పొద్దున్నే వేస్తా అనమాట. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత ఇంకా బయట పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉంటా. ఏందో ఈరోజు మా ఆయనకి చాలా రోజుల తర్వాత సేమియా వేయచ్చు కదా, సేమియా తినాలనిపిస్తుంది అని చెప్పేసి అంటే పాపం చాలా రోజుల తర్వాత అడిగిండు కదా అని చెప్పేసి ఇంకా ఈరోజైతే సేమియా చేసిన. ఇంకా పిల్లలు తినేసి వెళ్ళిళ్ళు. ఇంకా కేంద్రం దగ్గర తీసుకొస్తున్నాం పాలు. కొంచెం మా ఊరు దగ్గర అయితే మంచిగా చిక్కగా పోస్తున్నారు కానీ ఇక్కడ అంత చిక్కగా అయితే ఏం పోయట్లేదు. ఇంకా మంచిగా కొంచెం మనం పాలు ఎక్కువ పోసుకొని చిక్కగా వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఈ మధ్య అసలు పిల్లలకి చక్కెర మొత్తం అవాయిడ్ చేసిన అనమాట. ఇంకా చాయ్లో పాలల్లో కూడా బెల్లమే వేస్తూ ఉంటాయి ఎక్కువ శాతము. ఇంకా ఈ మధ్య తినక చాలా రోజులు అవుతుంది, అబ్బా కొంచెం చేసి పెట్టచ్చు కదా అంటే ఇంకా చాలా రోజుల తర్వాత అయితే సేమియా చేసి పెట్టిన అనమాట ఈరోజు. ఇంకా పైకి అయితే బట్టలు ఆరేయడం కోసం అని చెప్పేసి వచ్చిన. ఈ మధ్య ఫుల్ అంటే ఫుల్ హెయిర్ ఫాల్ అవుతూ ఉంది. అసలు లాగుతూనే వచ్చేస్తూ ఉంది, ఎందుకో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఆయిల్ అయితే ఎక్కువ పెడుతూనే ఉంటా. కొంచెం ఇంకా ఈ టెన్షన్స్ వల్లనే వచ్చినా కానీ నాకు అనిపిస్తూ ఉంది, ఎక్కువ మనం డీప్గా దీని గురించి అని ఆలోచిస్తే ఖచ్చితంగా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. ఇంకా మేబీ నాకు అదే కావచ్చు అని నాకు అనిపిస్తూ ఉంది. శ్రావణం అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి మెయిన్ థింగ్ వరలక్ష్మి వ్రతం. ఇంకా శ్రావణ మాసం అంటే నాకు ఇంకా ఇంట్లో బోనాలు చేసుకోవడము ఈ వ్రతమే గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట. ఇంకా పోయిన ఇయర్ నుంచే నేను స్టార్ట్ చేసిన. బట్ ఈ ఇయర్ వచ్చేసి 21కు చేసుకోవాలి అంటున్నారు, 28కి చేసుకోవాలి అంటున్నారు. ఒక్కొక్క క్యాలెండర్లోనేమో 21 అని ఉంది, ఇంకో క్యాలెండర్లోనేమో 28 అని ఉంది. అసలు ఏ రోజు వ్రతం చేసుకోవాలో ఏం అర్థం కావట్లేదు. ఇక అంటే నేను ఫోన్లో విన్నా అనమాట. ఫోన్లో కూడా సెర్చ్ చేస్తూ ఉంటాం కదా మనం చేసుకునేటప్పుడు. ఇంకా ఇట్లాంటి డౌట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా క్లారిటీగా చూసిన తర్వాతనే ఇంకా వ్రతం చేసుకుంటూ ఉంటాం కదా. అండ్ చాలా వరకు అయితే 21కి చేసుకుంటేనేమో మార్నింగ్ చేసుకోవాలంట, 28కి చేసుకుంటేనేమో ఈవినింగ్ చేసుకోవాలంట. ఇంకా మార్నింగ్ చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది కదా. నేనైతే మార్నింగ్ చేసుకుందామని అనుకుంటున్నా. బట్ ఇంకా ఏమో, ఇంకా మళ్ళీ ఎవరన్నా అయ్యగారిని ఇట్లా ఏమన్నా అడగాల అని డౌట్ వస్తూ ఉంది. ఎంత ఫోన్లో చూసినా మనకు కొంచెం డౌట్గానే ఉంటుంది. ఒక్కరోజు ఉంటేనేమో పోనీ ఈ రోజే కదా చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాం కదా. ఇంకా 2 రోజులు ఉంది, మరి ఆ రోజు చేసుకోవాలా ఈ రోజు చేసుకోవాలా ఏం అర్థం కావట్లేదు. అసలు ఏం ప్లానింగ్స్ కూడా లేవు. పోయిన ఇయర్ అంటే మంచిగా ప్లానింగ్ చేసుకున్నా అనమాట, ఇది తెచ్చుకోవాలి అది తెచ్చుకోవాలని. ఇంకా ఈసారి అయితే అమ్మవారి రూపు తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. కాకపోతే ఇంకా ఇట్లా డౌట్స్ ఉండేసరికి అసలు ఏ రోజు చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఇలా ఎవరైనా వ్రతం చేసుకుంటే మాత్రం నాకైతే ఖచ్చితంగా చెప్పండి. అంటే 21కి చేసుకుంటారా లేదంటే 28కి చేసుకోవచ్చా అనే డౌట్ అయితే నాకు ఉంది అనమాట. మీరు ఎవరైనా వ్రతం చేసుకుంటే ఖచ్చితంగా నాకైతే చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో, అసలు ఏం ప్లానింగ్స్ అయితే ఏం లేవు. ఓన్లీ బ్లౌజ్కి అయితే వర్క్ వేసుకున్నా అనమాట. ఇంకా గ్రీన్ కలరే, ఇంకా దానికి వర్క్ వేసుకున్న లక్ష్మీదేవి ఇట్లా రూపులాగా వేసుకున్నా అనమాట. ఓన్లీ గ్రీన్ అండ్ పింక్ గోల్డ్ కాంబినేషన్లో వేసుకున్నా. ఇంకా ఈ 3 కలర్లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు, రెడ్ అన్నా పింక్ అన్నా అనుకుంటున్నా. ఇంకా దాంట్లో కలర్స్ని బట్టి మనం ఇట్లా సెట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే శారీ అప్పుడప్పుడు తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ప్రిపేర్ అయినా అంతే. మేమైతే ఈ శ్రావణంలో ఏ పూజ చేసుకోవాలన్నా, పోచమ్మ బోనాలు చేసుకోవాలన్నా, వ్రతం చేసుకోవాలన్నా కూడా ఫస్ట్ అయితే ఇంట్లో మల్లన్న దేవునికి అయితే నైవేద్యం పెట్టాలన్నమాట. ఇంకా అంటే ఏంటంటే దేవుని పెట్టుకోవడం అని చెప్పి మేము అనుకుంటూ ఉంటాం మా భాషలో. ఇంకా దేవుని పెట్టుకోవడం అంటే ఇల్లు మొత్తం శుద్ధి చేసుకోవాలి, అసలు ఏం మసిబట్ట కాంచి అన్ని పిండేసుకొని మంచిగా దేవుని రూమ్ నీట్గా కడిగేసుకొని ఇంకా అన్ని దేవుడి ఫొటోస్, ఇంకా మాకు మల్లన్న గద్దె ఉంటుంది అనమాట, మల్లన్న గద్దె ఇవన్నీ పూజించుకొని ఇంకా బోనాలు చేసి ఇంట్లో అందరు దేవుళ్ళకి నైవేద్యాలు పెట్టిన తర్వాత ఇంకా అప్పటి నుంచి పండుగలు స్టార్ట్ అనమాట. ఇంకా అవి చేసుకున్న తర్వాతనే మళ్ళీ నేను ఇంట్లో బోనాలు చేసిన తర్వాతనే వ్రతం స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఫస్ట్ మనం ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ థింగ్ చేసుకున్న తర్వాత మల్లన్న బోనాలు అదొక రోజు అలా చేస్తే మళ్ళీ సండేనన్నా చేయాలి, వెనస్డేనన్నా చేయాలి.
ఇంకా ఈ 2 రోజులలోనే ఎప్పుడు పడితే అప్పుడు చేసుకునేది కాదనమాట. ఈ 2 రోజులలోనే చేసుకోవాలి ఇది. ఇంకా చేసుకున్న తర్వాతనే మళ్ళీ వ్రతం. ఇవి 2 దగ్గరలో ఉన్నాయి. ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ అలా అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట నిమ్మలంగా. ఇంకా కిచెన్ ఒకటి బ్యాలెన్స్ ఉండే, ఇంకా అది ఆ రోజే చేసుకుందాం అని చెప్పేసి ఇంకా వెనస్డే రోజు బోనాలు చేద్దామని చెప్పి ఇంట్లో వెనస్డే మల్లన్నకి బోనాలు చేసిన తర్వాత ఇంకా ఫ్రైడే రోజు వ్రతం అయితే చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉంటాయి పండుగలు. ఇంకా అన్ని ఆగస్టులోనే చేస్తూ ఉంటారు. ఇప్పుడు మాకు ఈ మంత్ ఎండింగ్లోనే మళ్ళీ పోచమ్మ బోనాలు కూడా చేస్తూ ఉంటారు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అదే రోజు అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆడ ఈడ ఒకే రోజు చేస్తూ ఉంటారు. ఇంకా సండే సారి అయితే ఆడ ఈడ వేరే అయ్యేటట్టుంది. ఆడ వచ్చే సండే అనమాట. ఇంకా మరి ఈడ ఎప్పుడు చేస్తారో ఏమో, వెనస్డే చేస్తాము అని చెప్పేసి అంటూ ఉన్నారు అనమాట. ఇంకెప్పుడు చేస్తారో ఏమో తెలియదు. ఇంకా పిల్లల స్కూల్ దగ్గరికి అయితే ఇక్కడ వెళ్తూ ఉన్నాం అనమాట. చాలా రోజుల తర్వాత మధ్య ఊకే వెళ్ళేటోళ్ళము లంచ్ బాక్సులు తీసుకొని. ఇంకా ఈ మధ్య కూడా చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ స్కూల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంక ఇంటి దగ్గరే ఉన్నా కదా నేను, ఇంకా తనకు కూడా ఏం వర్క్ లేకుండే, సరే వెళ్ళేసి వద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాం అనమాట. ఇంకా మా ఊరికి ఇక్కడికి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఇంకా అలా మళ్ళీ బండి మీద చాలా రోజులు అవుతుంది జర్నీ చేయక. ఈ మధ్య ఊకే హన్మకొండకి వరంగల్కి ఇటు అటు ఇంకా మంచిగా చేసిలే ఎప్పుడు దారి ఈ బస్సు అనబడితే ఘోరంగా అవుతుంది. ఇక ఇసుకలు అప్పో రోజులు బంగారమే. మమ్మీ చూడాడు ఎట్లా వస్తుంది డాడీ, ఎట్లా వస్తుంది డాడీ. నువ్వెందుకు ఏది బరువే నీకైతే. వా డ్రీ జర్రా జర్రా పా ఏం సిగ్గో. మరి వాడే అన్నాడు ఎక్కుతా అని. డ్రెస్ మంచిగా నేను వస్తా హన్మకొండకి. అబ్బా నేను ఉండను, నాకేంది నేను ఉండా. ఇంకేం మీ ఫ్రెండ్ పని మీద పోతాడు, మన ఇద్దరం మనం షాపింగ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి అయితే పిల్లలకు బాక్స్ ఇచ్చేసి ఇంకా మేమైతే ఇంటికి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ తోటి హన్మకొండకి వెళ్తా అని చెప్పేసి అంటే నేను వస్తా అంటే నేను తీసుకెళ్ళాను అని చెప్పి అంటూ ఉన్నాడు అనమాట. ఇంకా మా ఫ్రెండ్ నేనే పోవాలి, ఇంకా మాకు వేరే వర్క్ ఉంది, నువ్వెందుకు అని చెప్పేసి ఇక్కడ అంటూ ఉన్నాడు. ఇంకా పిల్లలకి నెక్స్ట్ డే ఇంకా ఇండిపెండెన్స్ డే కాబట్టి వాళ్ళకి వైట్ డ్రెస్ కావాలి అని చెప్పేసి అన్నారు అనమాట. ఇంకా అట్లనే హన్మకొండకి వెళ్ళి తీసుకురావచ్చు, మనం వెళ్దాంపా అంటే అసలు తీసుకెళ్ళలేదు. ఇంకా పాపం వాళ్ళ ఫ్రెండ్ కూడా మళ్ళీ ఫోన్ చేసి వస్తామని అడగలేదు. ఇంకా మాకు ఇక్కడ లోకల్లోనే తీసుకున్నాం అనమాట. ఇద్దరు డ్యాన్స్ చేసి ఉండే, ఇంకా ఒకరికి వైట్ డ్రెస్ ఒకరికి ఆరెంజ్ అని అన్నారు. మళ్ళీ ఆరెంజ్ కలర్ లేకుండా అనమాట, ఇంక షాప్లో దొరకలేదు ఇంకా మాకు లోకల్లో. ఇంకా మేడం వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంకా వైట్ డ్రెస్ తీసుకోండి సార్ అంటే ఇంకా మళ్ళీ వైట్ డ్రెస్ తీసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మొన్న రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిన అనమాట ఈ కవరు, సెల్ఫ్లో కవరు. ఇంకా పేపర్లు అయితే చాలా రోజుల నుంచి వేయడం, సెల్ఫ్లలో అయితే న్యూస్ పేపర్లు వేయడం మానేసిన అనమాట. ఎక్కువ ఈ కవర్సే కొంటున్నా ఈ మధ్య. ఇంకా లోకల్లో తీసుకున్నా కానీ ఇంకా సెల్ఫ్లకు సరిపోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టినా అనమాట. మంచిగా ఉంది ఇది, కొంచెం మంచిగా మనకి డైనింగ్ టేబుల్ మీద కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది కవరు. మనకు చాలా తక్కువ కాస్ట్, 120 రూపీస్ ఏమో పడింది అనమాట. కిచెన్ క్లీనింగ్ అంటే ఇంకా చాలా ఉంటుంది కదా, ఇంకా ఫస్ట్ అయితే ఇక ఒక్కొక్కటి సర్ది పెట్టుకుంటే బెటర్
బెటర్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఒక్కొక్క సెల్ఫ్ ఒక్కొక్క రోజు అలా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ కవర్ అయితే వేసేసుకొని ఇంకా గ్లాసులు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాం. ఫైనల్గా అయితే నా కిచెన్ ఇలా సర్దుకున్నా అనమాట. కిచెన్ అంటే ఇంకా మొత్తం కాదు, బ్యాలెన్స్ ఉన్నాయి, ఓన్లీ ఒక్క సెల్ఫ్ ఇలా సర్ది పెట్టుకున్నా. గిలాసులు కిచెన్లో ఇట్లా ఎంతమంది సర్దుకుంటారండి, నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా చాలా గ్లాసులు ఉన్నాయి బట్ ఇంకా అవన్నీ పక్కన ఉండే అనమాట. ఫైనల్గా ఇట్లా సర్దుకున్నాయి. ఇంకా చిన్న చిన్న కటోర్లు గిలాసులు ఇట్లా డెకరేషన్ చేసుకుంటారు కదా మన ఆడవాళ్ళకి, చాలా అంటే చాలా ఇష్టం ఇట్లా సర్దుకోవడం. నాకైతే చాలా ఇష్టం అనమాట కిచెన్ నీట్గా సర్దుకోవాలి అని చెప్పేసి. చాలా ఉంటుంది కానీ సెల్ఫ్లు ఎక్కువ లేవు, నాకు అదే బాధ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకొక ఆర్డర్ కూడా వచ్చింది అనమాట. దీనికోసం అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా. అండ్ ఇదేంటి ఆర్డర్ అయితే చేసినా కానీ అసలు ఎట్లా వస్తుందేమో అని ఫుల్ టెన్షన్ ఉండే అనమాట. కొంచెం పూజకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నా, పూజ సామాగ్రి అనుకోండి. పోయిన ఇయర్ అంటే కొంచెం సడన్గా అనుకోకుండా చేసుకోవాలా వద్దా అని చెప్పేసి సడన్గా అనుకోకుండా వ్రతం అయితే చేసుకున్నా అనమాట. ఇంకా ఈ ఇయర్ వచ్చేసి కొంచెం పూజకు కావాల్సిన సామాన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా నాకు ఇది పోయిన ఇయర్ కూడా తీసుకోవాలని ఉండే. ఇంకా ఈ ఇయర్ మొత్తానికి అయితే తీసుకున్నాను అనమాట. దీపాలు మనకి దీపావళికి పెట్టుకుంటాం కదా, మంచిగా చుట్టూ రౌండ్గా ఉంటుంది అనమాట. చూడండి చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మధ్యలో అమ్మవారి విగ్రహం తీసుకొని మధ్యలో పెట్టి చుట్టూ మంచిగా దీపాలు పెట్టుకుందాం అన్న ప్లానింగ్తో నేను ఇది తీసుకున్నాను అనమాట. కానీ చాలా బాగుంది, ఎట్లా వస్తుందేమో అని ఫుల్ టెన్షన్ ఉండే. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ఇది వచ్చేసి 270 300 పడింది అనమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ మరి.